శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దరిద్ర దేవత మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీ ఇంటి ముందు భాగంలో ఏ వస్తువును కట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విన్నపం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సహజంగా అందరూ లక్ష్మీకటాక్షం కోసం చాలా పరిహారాలు చేస్తారు. అయితే లక్ష్మీకటాక్షం కలగాలంటే, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు ఇంట్లో నుంచి దరిద్రదేవత బయటికి వెళ్ళిపోవాలి. దరిద్రదేవత భర్త పేరు ఉద్దాలక మహర్షి. దరిద్రదేవత లక్ష్మీదేవికి అక్క అవుతుంది. దరిద్రదేవతని జ్యేష్ఠాదేవి అంటారు. దరిద్రదేవత ఉద్దాలక మహర్షిని పెళ్లి చేసుకున్నాక ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళ్తుంది. అప్పుడు ఉద్దాలక మహర్షి దరిద్రదేవతని ఆశ్రమం లోపలికి రమ్మని అడుగుతాడు. అప్పుడు దరిద్రదేవత ఉద్దాలక మహర్షితో నేను ఆశ్రమం లోపలికి రాలేను అని చెప్తుంది. కారణం ఏంటని ఉద్దాలక మహర్షి అడుగుతాడు. అప్పుడు దరిద్రదేవత ఏం చెప్తుందంటే, ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేనని భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెప్తుంది. అలాగే ఎక్కడైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేస్తారో అక్కడికి నేను ప్రవేశించలేను అని దరిద్రదేవత ఉద్దాలక మహర్షికు చెప్తుంది. ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటారో, గురువులను గౌరవిస్తూ ఉంటారో, పెద్దవాళ్లకి సేవ చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను అని దరిద్రదేవత చెప్తుంది. మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని ఉద్దాలక మహర్షి దరిద్రదేవతని అడుగుతాడు. ఎక్కడైతే భార్యాభర్తలు విపరీతంగా గొడవపడుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఎక్కడైతే ఆడవాళ్ల ఇంట్లో గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రత ఉండవో అక్కడ నేను ఉంటానని చెప్పి దరిద్రదేవత చెప్తుంది. కాబట్టి ఇల్లు శుచి శుభ్రంగా ఉంటే, ఆడవారి ఇంట్లో ఏడవకుండా గొడవపడకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్రదేవత ఉండదు. ఎక్కడైతే తల్లిదండ్రులని గురువులను గౌరవిస్తారో అక్కడ దరిద్రదేవత ఉండదు. ఒకవేళ దరిద్రదేవత మన ఇంట్లోకి రావాలని ప్రయత్నించినా కూడా ఇంటి బయట ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులను పెడితే దరిద్రదేవత ఇంట్లోకి రాలేదు. దరిద్రదేవతకి పులుపు, వగర, కారం అంటే చాలా ఇష్టం. అందుకే మీ ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ, ఎండుమిరపకాయలు కట్టి వేలాడతీయాలి. అప్పుడు దరిద్రదేవత ఇంట్లోకి రాలేదు. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, కొంచెం వగరగా ఉంటుంది. ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి. దరిద్రదేవతకి పులుపన్న కారం అన్న ఇష్టం కాబట్టి మన ఇంటికి రావాలని ప్రయత్నం చేసి ఇంటి ముందు ఉన్నటువంటి నిమ్మకాయ, ఎండుమిరపకాయలు చూసి ఆగిపోతుంది. ఇక ఇంట్లోకి రాదు. అందుకే ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే ఇంటి ముందు నిమ్మకాయ, ఎండుమిరపకాయలు వేలాడి తీయాలి. అవి కూడా మంగళవారం వేలాడి తీస్తే చాలా మంచిది. మరి ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి పోవాలంటే ఏం చేయాలి? రోజు నీళ్లల్లో కొంచెం చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అప్పుడు ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి వెళ్ళిపోతుంది. అలాగే రోజు సాయంకాలం పూట ఆడవాళ్లు ఏం చేయాలంటే, కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని పూజామందిరంలో దీపాన్ని వెలిగించి ఇంటి బయట కూడా గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి. అంటే సంధ్యాదీపాలు వెలిగించాలి. సంధ్యాదీపాలు వెలిగించిన తరువాత గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా చేసిన ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రదేవత బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ, ఎండుమిరపకాయలు కట్టండి. దరిద్రదేవతను ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.